జీవమా, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా, పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా, మనసాన కీర్తింతు ముదమార సేవింతు, మనసాన కీర్తింతు ముదమార సేవింతు, నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను విడచినా, తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రేఖల క్రింద, తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రేఖల క్రింద, గాఢంధకారపు లోయలలోన, గాఢంధకారపు లోయలలోన, జిగటైన దొంగ ఊబిలోన, జిగటైన దొంగ ఊబిలోన, నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను, నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను విడచినా, ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగు ప్రళయాగ్ని జ్వాలలలోన, ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగు ప్రళయాగ్ని జ్వాలలలోన, భయమేల దేవా నీవుండగా, భయమేల దేవా నీవుండగా, జయమే సదా నీ తోడుండగా, జయమే సదా నీ తోడుండగా, నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను, నా తల్లి నన్ను మరచినా, నరులెల్లా నన్ను విడచినా, కరువైన చెర అయిన వెనుదీయను, ఆ మృత్యు ఎదురైన నేనెరువను, కరువైన చెర అయిన వెనుదీయను, ఆ మృత్యు ఎదురైన నేనెరువను, ఈ బూది గంధముల నిన్ను చాటిదానే, ఈ బూది గంధముల
విడచినా. చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 37వ అధ్యాయం, పేజీ నెంబర్ 31. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడితనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొనుకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేనులో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిక్షేమగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిక్షేముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, జీవముగల దేవ, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. ఎక్కడ 2-3 నా నామమున కూడిందరో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్యన ఉన్నందుకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకెవరైనా రావాల్సిన వారంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. సమయాన్ని ఆయన వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపండి. మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మీరు మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము ఆదికాండము 37వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు చదువుకున్నాం. అందులో జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు కనాను దేశంలో ఉన్నాడు. యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు. ఆ 12 మందిలో 11వ వాడు యోసేపు. యోసేపుకు 17 సంవత్సరాలు. యోసేపు తన సహోదరులు గొర్రెల మందను మేపుతా ఉంటే యోసేపు కూడా గొర్రెల మందను కాయడానికి పోయినాడు. వాళ్ళతో పాటు యోసేపు కూడా పోయినాడు. మరి గ్రంథములు ఏమని రాయబడి ఉన్నదంటే, యోసేపు తన తండ్రి భార్యలైనటువంటి బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను పెరుగుచూ ఉండెను అని రాయబడింది. తర్వాత సహోదరుల యొక్క చెడుతనమును తన తండ్రికి సమాచారం చెప్పేవాడు అని రాయబడింది. ఈ మాటలను బట్టి యోసేపు వృద్ధాపమందు పుట్టినవాడు గనక అతని తండ్రి యాకోబు అతన్ని ఎక్కువగా ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన అంగిని కుట్టించినట్లు గ్రంథంలో రాయబడింది. తర్వాత యోసేపు 17 ఏండ్ల వయసులో ఉండినప్పుడు 2 కలలు కన్నాడు. ఆ కలల యొక్క అర్థం కూడా చెప్పినాడు. కలగన్నాడు, కళకు అర్థం చెప్పినాడు. ఈ దినాల్లో భాషతో మాట్లాడుతున్నారు.
భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పాలా, అర్థం చెప్తేనే భాషతో మాట్లాడాలా. అర్థం చెప్పేటువంటి శక్తి సామర్థ్యం లేనప్పుడు భాషతో మాట్లాడకూడదు. అది ప్రజలను మభ్యపెట్టడానికి అని చెప్పి గ్రంథములో దైవజనుడు పౌలు ఏమన్నాడంటే, అది భాషలతో మాట్లాడుట విశ్వాసులకు కాదు, అది అవిశ్వాసులకే సూచన అయి ఉన్నది అని గ్రంథంలో రాయబడింది. ఇంకేమంటాడంటే, ఎవడైనాను ఒకడు మందిరంలోనికి వచ్చినప్పుడు సంఘంలోనికి వచ్చినప్పుడు ఆ సంఘములో ఉన్న వ్యక్తి భాషతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వచ్చిన వానికి అది అర్థం కాక ఇది వేరే భాషనే, ఇది దయ్యముల బోధన్నట్టుంది అని చెప్పి అర్థం చేసుకోలేక అతడు ఇంటికి వెళ్ళిపోతాడని చెప్పినాడు. ఏమంటాడంటే, భాషతో 10,000 మాటలు మాట్లాడడం కంటే అర్థమయ్యే మాటలు 5 చాలన్నాడు. మనుషులకు అర్థమయ్యే మాటలు 5 చాలన్నాడు. మనకు అర్థమయ్యే మాటలు కావాలి, అది దైవగ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ ఆదికాండం 37వ అధ్యాయంలో తన తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించాడు, కలలు కన్నాడు, కలలకు అర్థం చెప్పినాడు. ఏమిటి ఆ కలలు అంటే, సహోదరులారా, మనము మన పొలంలోనికి పోయినాము, పొలంలోనికి పోయినప్పుడు ఓజలు ఎత్తుతంటిమి, ఓజలు ఎత్తే ముందు ఓజలన్నిటినీ ఒక్కోదాని మీద ఒకటి పెట్టి పనులు పేర్చినాము. నేను పనులు నిలబెట్టుకున్నప్పుడు మీరు 11 మంది వేసినటువంటి పనులు నా పనకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసినాయి అని చెప్పినాడు. అప్పుడు పగబట్టిరి అని రాయబడింది. రెండోసారి కలగన్నాడు, రెండోసారి కూడా చెప్పినాడు, అర్థం చెప్పినాడు. అయ్యా, 11 నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, నేను కూడా నక్షత్రముగా ఉన్నాను. ఈ 11 నక్షత్రాలు సూర్యచంద్రులు నాకు వచ్చి నమస్కారం చేసినాయి, నా నక్షత్రానికి నమస్కారం చేసినాయి అని చెప్పి తెలియజేసినాడు. అప్పుడు యాకోబు కూడా ఉన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, యోసేపును గద్దించినాడని రాయబడింది. ఎందుకు ఇలాంటివి చెప్తున్నావని. యోసేపుకు ఏ వయసులో ఉన్నప్పుడు ఈ 2 కలలు కన్నాడు చెప్పండి? 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపు యొక్క సహోదరులు గొర్రెల మందలను మేపేటప్పుడు జరిగిన సంఘటనలు ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు తండ్రి అయిన యాకోబుకు చెప్పేవాడు అని రాయబడింది. ఏం చెప్తున్నాడు? ఇలా అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్తాడంటే, యోసేపు ఆ 11 మందిలో గొర్రెలు మేపుతా ఉన్నారు వాళ్ళు. అందులో ఒకడేం చేస్తాడంటే, వానికి తాగేపిచ్చింది. వాడు ఏం చేస్తాడంటే, ఒక గొర్రెను భుజం మీద వేసుకొని ఊర్లోకి పోయి అమ్ముకుంటాడు. వానికి తాగేపిచ్చింది కాబట్టి ఒక గొర్రెను భుజం మీద వేసుకొని ఊర్లోకి పోయి అమ్ముకొని వాడు తెచ్చుకొని తాగుతూ ఉంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడంటే, వానికి మాంసాపేక్ష, వాడు తిండి తింటూ ఉంటాడు, మాంసం తింటూ ఉంటాడు. ఆ గొర్రెల మందలో ఏదైనా దెబ్బ తగిలిలేదు ఉందంటే దాన్ని వెంటనే జవ చేయడము, దాని మాంసం పొలంలోనే వండుకోవడం, తినడం. వానికి మాంసాపేక్ష ఒకనికి. ఇంకొకనికి ఏం పిచ్చింది అంటే, ఆ గొర్రెలను అమ్ముకునే పిచ్చింది. ఇంకొకనికి ఏంటంటే, వాడు మటక కానీ జూదం కానీ బెట్టింగ్లు కానీ ఆడేటువంటి బుద్ధి ఉంది ఇంకొకనికి. అలాంటి వాడు ఏం చేస్తాడంటే, ఒక గొర్రెను భుజం మీద వేసుకుపోయి టౌన్లో అమ్ముకుంటాడు. తాను మటక ఆడతాడు, జూదం ఆడతాడు, బెట్టింగ్లు ఆడతాడు ఇంకొకడు. అంటే ఆ సహోదరులు అందరూ కూడా గొర్రెలను మేపమని యాకోబు పంపించే ఒక్కొక్కడు ఒక రకంగా చేస్తున్నారు గొర్రెల మందను. వారిని గురించిన చెడు సమాచారం అంతా యోసేపు తండ్రికి తెలియజెప్తా ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాడు. నాయనా, నువ్వు అన్నగారిని అంతా నమ్మి గొర్రెల మందను గాయమన్నావు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉన్నాడు, ఇది సంగతి అని చెప్పి యాకోబుకు చెప్పినాడు. యాకోబుకు చెప్తే మిగిలిన సహోదరులు యోసేపుని ఎంత మంచివని నాయన నువ్వు మా గురించిన సమాచారము నాయనకు బాగా చక్కగా చెప్పినావు అని మెచ్చుకుంటారా? యోసేపు నువ్వు కొడతారా? చెప్పండి, మెచ్చుకుంటారా తిడతారా? తిడతారు. ఏమ్రా, మాకంటే వెనక పుట్టినావు, నువ్వు మా గురించి తండ్రికి చెప్తావా? నీ కథ అవుతుంది, జాగ్రత్త అని చెప్పి బెదిరించినారు. ఎవరిని బెదిరించినారు? యోసేపును. అయినా కానీ
యోసేపు యొక్క గుణం ఏంటంటే వాళ్ళు చేయుచున్న చెడు సమాచారం అంతా తండ్రికి చెప్తా ఉన్నాడు. ఇందులో మనకు పాఠం ఏంటంటే, మనం మందిరానికి వచ్చినాం, పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చదువుకున్నాం. అయితే మనలో ఉన్నటువంటి హృదయంలో ఉండేది నాకైతే తెలియదు, మీ హృదయాల్లో ఏముందో నాకు తెలియదు. కానీ పైన ఉన్న దేవునికి తెలుసా తెలియదా? మన హృదయంలో ఏముండేది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు అని రాయబడింది. కాబట్టి హృదయ పరిశోధకుడు యెహోవా అని గ్రంథంలో రాయబడింది. మరి మనలో ఉన్నటువంటి ఆ చెడు సమాచారాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునన్నాడు. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు అని రాయబడింది. అతడు చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది. ఇప్పుడు చెడుతనాన్ని గురించినటువంటి సహోదరుల యొక్క చెడుతనాన్ని ఎవరికి చెప్తున్నాడు? యోసేపు యాకోబుకు చెప్తున్నాడు. అది వాళ్ళకు నచ్చలే. ఇంకొకటి, యాకోబు వృద్ధాపమందు పుట్టినవాడు గనక యోసేపు ఒక విచిత్రమైన అంగిని అతని కొరకు కుట్టించింటే దాన్ని బట్టి పగపట్టినారు సహోదరులు. చెడు సమాచారాన్ని గురించి చెప్పడం ఒకటి, రెండోది తండ్రి ఎక్కువగా ప్రేమించడం రెండోది. ఈ రెండు కారణాలను బట్టి పగబట్టినారు. మూడవది కలగని దాని అర్థం చెప్పడం వల్ల మరింత పగబట్టినారు అని గ్రంథంలో రాయబడింది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత సహోదరులు షెకెము అనే ప్రాంతంలో గొర్రెల మందలను మేపుతా ఉన్నారు. గొర్రెల మందను మేపుతా ఉంటే యాకోబు తన కుమారుడైన యోసేపును పిలిచి, కుమారుడా, నీ సహోదరులు షెకెము ప్రాంతంలో గొర్రెల మందను మేపుతా ఉన్నారు. ఇదిగో ఈ ద్రాక్షలు, ఈ అంజూరలు, ఈ దానిమ్మలు, ఈ గోధుమలు, ఈ రొట్టెలు, ఈ సద్ది మొత్తం తీసుకొని నీ సహోదరుల యొద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని మరలా నా దగ్గరికి రా అని చెప్పి యాకోబు యోసేపుకు చెప్పి పంపినాడు. సహోదరుల దగ్గరికి పంపించినాడు యోసేపును యాకోబు. ఇప్పుడు యోసేపు బయలుదేరి వచ్చినాడు. 37వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. అతడు పొలంలో అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకున్నట్టు వింటునని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానుల వారిని కనుగొనెను అని రాయబడింది. షెకెములో ఉన్నవారు దోతానికి వెళ్ళినారు. యోసేపు సహోదరులను వెతుక్కుంటూ వెళ్ళినాడు. యోసేపు చెడు సమాచారాన్ని గురించి ఎవరికి చెప్తాడు? తండ్రికి చెప్తాడు. ఇప్పుడు సహోదరులను వెతుక్కుంటూ పోయినాడు. ఎక్కడికి పోయినాడు? దోతానుకు పోయినాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కోసము వెతుక్కుంటూ వచ్చినాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 3 ఉన్నాయి ఉపమానాలు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా అందులో ఒక గొర్రె తప్పిపోయింది, 99 గొర్రెలు ఉన్నాయి. అయితే తప్పిపోయిన గొర్రెల కాపరి వెదకడా? మారు మనసు అక్కరలేని 99 గొర్రెలను విడిచిపెట్టి మారు మనసు అక్కర ఉన్న గొర్రె కొరకు అతడు వెళ్ళి వెతికినాడు అని రాయబడింది. అది దొరికినప్పుడు తన భుజం మీద వేసుకొని సంతోషముతో తిరిగి వచ్చినాడని రాయబడింది. రెండోది, ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా అందులో ఒక వెండి నాణం పోగొట్టుకుంటే
ఆమె దీపం ముట్టించి మరి పొరక తీసుకొని ఇండ్లంతా ఊడ్చి ఆ వెండి నాణం దొరికేంత వరకు ఆమె ఇండ్లంతా శుభ్రం చేసింది. వెండి నాణం దొరికిన తర్వాత ఇరుగు పొరుగు వారిని పిలిచి, ఇదిగో నేను పోగొట్టుకుని నా వెండి నాణము మరలా నాకు దొరికేనని చెప్పి అందరితో కూడా సంతోషించని రాయబడింది. మూడవది, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తండ్రిని ఆస్తి అడిగినాడు, ఆస్తి ఇప్పించుకున్నాడు, దూరదేశం పోయినాడు అని ఉపమానాలు 3 ఉన్నాయి. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. యేసు ప్రభు వెదుక్కుంటూ వచ్చినాడు, మన కోసం వచ్చినాడు. యోసేపు సహోదరుల కోసం వెదుక్కుంటూ పోయినాడు షెకెము నుండి దోతానుకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుండి బెత్లెహేములో పుట్టినాడు. బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగినాడు. నజరేతులో పెరిగి కపెర్నహూములో సేవ చేసినాడు. యూదయ, పెరయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో సేవ చేసినాడు అని గ్రంథంలో చూస్తున్నాం. యోసేపు వెదుక్కుంటూ పోయినాడు, యేసు ప్రభు వెదుక్కుంటూ వచ్చినాడు. మనం ఏం చేస్తున్నామంటే దొరకడంలే. ఆ రోజు యోసేపుకు సహోదరులు దొరకలే. ఈరోజు యేసు ప్రభుకు భూమి మీద ఉన్న మనుషులు దొరకకుండా ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34-35 వచనాల్లో ఏమనిందంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొని లేనివాడు తనకు తానే హాని చేసుకొనును అని రాయబడింది. యేసు ప్రభుని ఎవరైతే కనుక్కుంటారో వారు దేన్ని కనుక్కున్నట్టు? జీవాన్ని కనుక్కున్నట్టు. యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలలో ఫిలిప్ అంటా ఉన్నాడు, అయ్యా మేము మెస్సీయాను కనుగొంటిమి. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తే. ఆయన ఎవరో కాదు, బెత్లెహేములో పుట్టినటువంటి యేసుక్రీస్తే ఆయనే అని చెప్పి నతనీయేలుతో చెప్పినారు, మేము మెస్సీయాను కనుగొంటిమని. అప్పుడు నతనీయేలు అన్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. అంటే ఒకరికొకళ్ళు కనుక్కుంటున్నారు. ఎవరిని కనుక్కున్నారంటే యేసు ప్రభును కనుక్కున్నారు. ఇప్పుడు మనకు కూడా మనం కనుక్కున్నామా కనుక్కోలేదా? యేసు ప్రభును కనుక్కున్నాం. ఆయన కనుక్కున్నామంటే మనకేం దొరికినట్టు? జీవము దొరికినట్టు. యేసు ప్రభు అన్నాడు కదా, యోహాను సువార్త 5:24 ఏమనింది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభు మాట ఇన్నోడు మరణములో ఉన్నాడు దేంట్లోకి దాటినట్టు? జీవములోనికి దాటినట్టు. ఆ రోజు యోసేపు వెదుక్కుంటూ పోయినాడు సహోదరుల కోసం. 2024 సంవత్సరాల కిందట పరలోకమునున్న దేవుడు యేసుక్రీస్తు వెదుక్కుంటూ వచ్చినాడు భూలోకానికి. వెదుక్కుంటూ పోయిన యోసేపును సహోదరులు చూసి, కలలుగనేవాడు వస్తున్నాడు, వీని కలలు ఏమవుతాయి, వీడేమవుతాడు అని చెప్పి ఆ తీసుకొచ్చిన సద్ది తీసుకొని సహోదరులందరూ 10 మంది కూర్చొని తిని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ఈ యోసేపును చంపేద్దాం, చంపేచ్చే వాడేమవుతాడు, వాని కలలు ఏమవుతాయి, మేము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా, ఇది అసాధ్యం, ఇది జరగని పని అని చెప్పి మొత్తం మీద తీసుకొచ్చిన సద్ది తిని దురాలోచన చేసినారు, చెడు ఆలోచన చేసినారు, యోసేపును చంపడానికి ప్లాన్ చేసినారు. అయితే ఆ 10 మందిలో పెద్దవాడైనటువంటి రూబేన్ ఏమన్నాడంటే, నా సహోదరులారా, మనతో పాటు యోసేపు కూడా పుట్టినాడు, అతన్ని ఎంత మాత్రము ప్రాణహాని చేయకూడదు. మీకు అంత కోపం ఉంటే 2 ఏట్లు వేయండి, అంతేగాని చంపవద్దు, అతన్ని మరణానికి అప్పగించవద్దు అని సలహా ఇచ్చినాడు పెద్దవాడైన రూబేను. అందును బట్టి ఏం చేసినారంటే తలా ఒకేటు కొట్టినారు. ఎవరిని కొట్టినారు? యోసేపును తలా ఒకేటు కొట్టినారు. కొట్టడమే కాకుండా అతనికున్న అంగి కూడా ఏం చేసినారు? సట్టు ఊడదీసినారు, ఊడబెరికినారు, పిడిగుద్దులు గుద్దినారు.
యోసేపు వెతుక్కుంటూ పోయినాడా లేదా? తీసుకుపోయినటువంటి ఆ సద్య జీవాహారం, నేను చెప్తున్నాను, ఆ సద్య జీవాహారం వాళ్ళు తిన్నారు, తిని తిరుగుబాటు చేసినారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వెతుక్కుంటూ వచ్చినాడు. ఆయన జీవాహారాన్ని 3.5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఆయన పరిచర్య చేసినాడు. జీవాహారాన్ని ప్రజలకు అందించినాడు, అనేకులను స్వస్థపరిచినాడు, బాగుపరిచినాడు, బ్రతికించినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. సముద్రం మీద నడిచినాడు, గాలిని తుఫాను గద్దించినాడు, పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచినాడు, కొందరిని నడిపించినాడు, కొందరికి చూపు వచ్చింది. ఇలా ఎన్నో మేలులు చేసినాడు. చేసిన ఆయనను నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని తృణీకరించి అపహాసం చేసి ఎగతాళి చేసి శిలువ మీద నుండి దిగు, ఇప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన పిడిగుద్దులు గుద్దినారు, ముఖం మీద ఉమ్మి వేసినారు, గడ్డపు వెంట్రుకలు పీకినారు, ఆయన వీపు సాలుసాలుగా దున్నినారు, యోసేపును నీళ్ళు లేని గుంటలో కొట్టి వేసినారు. ఈ లోకములో ఉన్న పాపిష్టి జనాంగము, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, అప్పుడున్నటువంటి వారు అందరూ కలిసి యేసుప్రభువును సిలువ వేసి, సిలువలో ఆయన చనిపోయినప్పుడు ఆయన యొక్క శవాన్ని సిలువ మీద నుండి దింపి సమాధిలో ఉంచి, సమాధిలో 3 రోజులు ఉంచినాక అక్కడ సమాధిని భద్రం చేసినారని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. యోసేపు 3 రోజులు నీళ్ళు లేని గుంటలో ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు 3 రోజులు సమాధిలో ఉన్నాడు, అంటే భూగర్భములో ఉన్నాడు. 3 రోజులు ఉన్నాక యోసేపును ఏం చేసినారంటే సహోదరులు, వాడు చచ్చిపోతే మనకేం లాభము అని అందులో ఆ 10 మందిలో ఒకడు ఉన్నాడు, అతని పేరు యూదా. అమ్ముకుందాము అన్నాడు. చూడండి, యూదా అనే పేరు కలిగిన బైబిల్ ఎక్కడున్నా కానీ వాడు ఎప్పుడైనా సరే అమ్ముదాము 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 అంటుంటాడు. అమ్మేవాడు. యూదా ఏం చేసినాడు? అమ్ముదాము అని చెప్పినాడు, సలహా ఇచ్చినాడు. ఇస్మాయిలు వంటల మీద పోతా ఉన్నారు, 20 వెండి నాణాలకు ఏం చేసినారు? అమ్మినాడు. ఇస్మాయిలుకి అమ్మినారు. ఇస్మాయిలు ఏం చేసినారంటే ఐగుప్తు దేశానికి తీసుకొని పోయినారు యోసేపును. అక్కడ ఐగుప్తు దేశంలో ఫరో అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరే పోతిఫర్. ఈ విషయం చాలామందికి తెలియదు. పోతిఫర్ ఉన్నాడు, ఆయన ఒక నాయకుళ్ళే, ఒక అధికారులే అనుకుంటా ఉంటారు. పోతిఫర్ అనేటువంటి వ్యక్తి ఐగుప్తు దేశంలో సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి అయినటువంటి పోతిఫరు యోసేపును కొనుక్కొని తన ఇంటిలో పెట్టినాడు. దేనికోసం అంటే జీతానికి ఉండనీకి, బానిసగా ఉండనీకి, చెప్పిన పనుల చేయనీకి, పనులు చేయించుకోవడానికి కొనుక్కపోయినాడు. అయితే గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. యోసేపు బానిసగా కొనబడినాడు. అయితే యజమానుడుగా ఉన్నటువంటి పోతిఫరు యోసేపు ముఖంకెళ్ళి చూసినప్పుడు ఆ ముఖములో యేసుక్రీస్తు కనపడినాడు. అది సంగతి. దేవుడు కనపడినాడు. యోసేపు ఏ రోజైతే పోతిఫర్ ఇంటిలో అడుగు పెట్టినాడో ఆ రోజు నుంచి ఇంటిలోనేమి పొలములోనేమి సమస్తములో పోతిఫరు కుటుంబము, ఆయన కలిగిన సమస్తము ఆశీర్వదింపబడెను అని చెప్పి పోతిఫరు తెలుసుకున్నాడు. తెలుసుకొని దేవుడు తోడుగా ఉన్నవాడిని నేను నిష్ఠూర పెట్టకూడదు, కష్టపెట్టకూడదు, ఇతన్ని నా ఇంటి మీద విచారణకర్తగా నియమించుకుంటా అని చెప్పి అందరికంటే యోసేపును తన పై విచారణకర్తగా నియమించినాడు. ప్రతి ఒక్కరు యోసేపు చెప్పినట్లు వినాలని చెప్పి యోసేపుకు అధికారం ఇచ్చినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా వాక్యములు ఏమని రాయబడిందంటే, వాస్తవంగా బానిసలం ఎవరు? మనము. పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. పాపానికి అమ్మబడినాం. సాతానుడు పాపములో కొన్నాడు మనల్ని.
పాపానికి అమ్మినాడు సాతానుడు. పాపానికి కారకుడు సాతానుడే. ఆదామును అవ్వను మోసగించడం వలన పాపానికి అమ్మబడినాము, పాపానికి దాసులమైనాం. అయితే యేసుప్రభు ఏం చేసినాడంటే శిలువలో తన సొంత రక్తాన్ని గార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి ఆ రక్తం ద్వారా వెలగట్టి అమూల్యమైన రక్తం ద్వారా మనము కొనబడినాము అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆయన సొత్తుగా చేయబడినాము, ఆయన ప్రజలుగా చేయబడినాము అని రాయబడింది. ఆ బానిసత్వములో నుండి మనల్ని విడిపించి సాతాను చెరలో నుండి, బంధకాల నుంచి, బానిసత్వము నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసి స్వతంత్రమైనటువంటి పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేసినాడు. చేసి పరలోకం పోతూ మనకు చేతికి గ్రంథాన్ని ఇచ్చిపోయినాడు. యేసుప్రభు పరలోకం పోతూ ఏమి ఇచ్చిపోయినాడు మనకు? బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడే ఇచ్చినది. ఈ గ్రంథం ద్వారా మన బ్రతుకును, మన జీవితాన్ని మార్చుకొని, ఈ గ్రంథమే మార్గము, పరిశుద్ధ గ్రంథమే పరలోకానికి మార్గము. ఈ మార్గములో నడవాలని దేవుడు మనకు నిర్ణయించినాడు. ఈ మార్గములు అంటే నేరుగా ఎక్కడికి పోతాం? పరలోకానికి పోతాం. సరే, ఇప్పుడు యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. మరి పోతీఫరుకు యోసేపు మీద కటాక్షం కలిగింది కనుక తన ఇంటి మీద అధికారిగా నియమించుకున్నాడు. మంచిది. ఇంకా అంత సవ్యంగా కొనసాగేటప్పుడు, ముందుకు సాగేటప్పుడు దేవుని పిల్లలకు శ్రమలు ఎదురవుతాయా కాదా? దేవుని నమ్ముకునే వాళ్ళకు కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, శ్రమలు, బాధలు, ఈతి బాధలు, ఇబ్బంది, నానా తిప్పలు. ఇంకా బైబిల్లో రాయబడింది. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానం ఉన్నవారు, కొట్లాడుకున్నవారు, విరోధంగా ఉన్నవారు, శత్రువులుగా ఉన్నవారు, లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళంతా మొత్తం చెత్త చెదారం అంతా దావీదు దగ్గర పోగైనారంట. బైబిల్లో ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో అందరూ దావీదు దగ్గరికి వచ్చి దావీదు వాళ్ళకల్లా నాయకుడు అయినాడంట. ఈ జనాంగానికల్లా నాయకుడైనాడు. 600 మంది వచ్చినారు. వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే, వాళ్ళ యొక్క ఓపిక ఏంటంటే, సహనం ఏంటంటే, ఈ దావీదు అనే వ్యక్తి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏమవుతాడు? రాజు అవుతాడు. మాకు ఏదో ఒక పదవి వస్తుంది. ఇప్పుడు యేసుప్రభు అనే వ్యక్తి ఏదో ఒక రోజు ప్రపంచాన్ని ఏళ్తాడు. 1000 ఏళ్ళు ఏళ్తాడా లేదా? ఆయన నమ్ముకొని నమ్మకంగా మందిరానికి వస్తూ వాక్యం వింటూ దేవుణ్ణి ఆరాధిస్తూ భయం కలిగి భక్తి కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఆయన ప్రపంచాన్ని ఏలుతాడు 1000 సంవత్సరాలు. అప్పుడు నమ్మకంగా ఉన్న వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. భలే మంచి నమ్మకమైన దాసుడా ఈ 5 పట్టణాల మీద అధికారి అయిండు, భలే మంచి నమ్మకమైన దాసుడా ఈ 10 పట్టణాల మీద అధికారి అయిండు అని ఎవరితో చెప్తాడంటే, సంఘానికి వచ్చి వాక్యం విని వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళకు చెప్తాడు. సినిమాలు చూసుకుంటా, సీరియల్స్ చూసుకుంటా, కొట్లాడుకుంటా, బుద్ధి పుట్టేట్టుండి అలాంటి వాళ్ళకి ఏ అధికారం ఇవ్వడు. అలాంటి వారు ఊరికే చూచండాల్సిందే నోళ్ళు తెరుచుకొని. ఆయన పాలన చేసేటప్పుడు నరకం తప్పుతుంది. ఎందుకంటే దేవుని నమ్ముకునేందుకు, యేసుప్రభుని దేవునిగా కలిగినందుకు, జీవితంలో ఆయన కలిగి ఉన్నామే తప్ప ఆయన చెప్పిన మాటలు ఏం పట్టించుకోకపోతే, పెడచెమన పెడితే పరలోకము నరకము తప్పుతుంది తప్ప నీకేది ఉండదు. ఒట్టి చేతులతో రిక్తహస్తాలతో ఉండాల్సిందే. అనుసరించిన వాళ్లకు, భయం భక్తి కలిగిన వాళ్ళకు అన్నీ ఉంటాయని చెప్పి గ్రంథంలో రాయబడింది. యోసేపుకు ఇప్పుడు ఏమొచ్చిందంటే నింద వచ్చింది. యోసేపుకు నింద వచ్చే ఏం గొర్రెలెక్క మౌనంగా ఉన్నాడు. చెప్పింది ఆమె పోతీఫరు భార్య, చూడు ఆ ఎబ్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినాం పనికిమాలని, వాడు చూడు ఎంత ఎగతాళి చేసినాడో, అదో వాని షర్టు ఇన్ని చూడు అని చెప్పి ఒక ఆనవాళ్ళు ఒక గుర్తు చూపించింది. పోతీఫరుకు వెంటనే కోపం వచ్చింది. తీసుకుపోయి చెరసాల్లో వేసినాడు. 3 సంవత్సరాలు వేసినాడు. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కాళ్ళకు చేతులకు గొలుసులతో సంఖ్యలు వేసినారు. ఈయనేమి పెద్ద బందిపోటు బరబ్బ కాదు, గుండా కాదు. దేవుడు తోడుగా ఉన్నవానికి కాళ్ళకు చేతులకు ఏమేసినారు? గొలుసులతో బేడీలు వేసి లోపల పెడితే కీర్తనల గ్రంథం 160 కీర్తనలు రాయబడి ఉన్నది. ఇనుప సంఖ్యలు యోసేపును బాధించానని రాయబడింది. ఇనుము అతన్ని బాధించానని రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి మేలు చేసి సమస్తాన్ని బాగు చేస్తే ఆయన చేతులను కట్టేసినారు. సమాధికి బేడీలేసి గొలుసులో బంధించినారు.
యోసేపును చెరసాలలో బంధించినట్టు యేసుప్రభును సమాధిలో బంధించినారు. కానీ దైవవాక్యం ఏం చెప్తుందంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యమని రాయబడింది. మనుషులు వేసినటువంటి గొలుసులు, ఆ సీలు, ఆ ముద్ర యేసుప్రభును బంధిస్తాదంటే బంధించలేదు. కాబట్టి ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. సరే, 3 ఏళ్ళు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో ఇంకా 2 ఖైదీలు కూడా వచ్చినారు. వాళ్ళ అధికారులు, ఒకడు పానదాయకుల అధిపతి, ఒకడు భక్ష్యకారుడు. వాళ్ళు వచ్చి 2 కలలు కన్నారు. కలలు కన్నాక వాళ్ళకేం అర్థం కాలేదు, విచారంతో ఉన్నారు. యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఏమర్రా మీరు ఏమంతా విచారంగా ఉన్నారు, నిన్న మొన్న ఉన్నట్లేదే మీ ముఖాలు ఏమి అని అడిగినాడు. అడుగుతాయా, ఇది నేను కలగన్నాను, ఇది సంగతి అని చెప్పినాడు. వెంటనే 2కి జవాబు చెప్పినాడు యోసేపు. 2కి జవాబు చెప్పిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 3 దినాలకు ఫరో రాజు యొక్క జన్మదినం ఉంది. ఆ జన్మదినాన ఒక గొప్ప విందు చేస్తాడు. ఆ విందుకు మీరు కూడా పిలువబడతారు నాయన. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అంటే రాజుకు ద్రాక్షారసం అందించేవాడు, రాజుకు ఆహారాన్ని సిద్ధపరిచేవాడు. 2 అధికారులు, ఉద్యోగస్తులు 2 పోయినారు. పానదాయకుల అధిపతి ద్రాక్షారసము రాజుకు, ఫరో రాజుకు అందినికి పోయినాడు. తిరిగి ఉద్యోగం వచ్చింది. ఈ ఆహారాన్ని సిద్ధపరిచేవాడు కూడా పోయినాడు. అతనికి ఉద్యోగం పోయింది. అతన్ని ఏం చేసినారంటే అతని తలపైన పిండి వంటలు గిరిన ఆ గంప పెట్టినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి అతని మీద వ్రాలి తిన్నాయన్నట్లు అతన్ని ఉరిదీసి సిలువ వేసినారు. ఆ యొక్క అధిపతిని విరాడదీసి చంపేసినారు అని గ్రంథంలో రాయబడింది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు యోసేపు 17 ఏళ్ల వయసులో 2 కలలు కన్నాడు. ఆ కలలు ఏం కావాలి, ఇప్పుడు నెరవేరాలి. నెరవేరాలంటే 17 ఏళ్ల వయసులో నుండి 30 ఏళ్ల వయసుకు వచ్చినాడు. అంటే మధ్యన ఎంత గ్యాప్ వచ్చింది? 17కు 30కి మధ్యన ఏముంది? 13 ఏళ్ళు. 17, 13, 30. 30 ఏళ్ల వయసులో చెరసాలలో నుండి బయటికి వచ్చినాడు. బయటికి వచ్చినాక ఎందుకు వచ్చినాడంటే ఫరో రాజు కూడా కలలు కన్నాడు. ఆ కలలకు అర్థం చెప్పేవాడు ఐగుప్తు దేశంలో ఒకడు లేడు. ఐగుప్తు దేశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఆడ ఇంజనీర్లు ఉన్నారు, ఆడ డాక్టర్లు ఉన్నారు, ఆడ తత్వవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, తత్వజ్ఞానము, మరి లోక జ్ఞానము, ఖగోళ జ్ఞానము, అన్ని జ్ఞానాలు కలిగిన వల్ల ఐగుప్తులోనే ఉన్నారు. కానీ ఫరో రాజు కనిన కళలకు అర్థం చెప్పేవాడు ఒకడు లేడు. భారతదేశం కాదు, ప్రపంచంలో 257 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో 100కి 99 భాగాలు యూదులు మాత్రమే ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తం శాసిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ యూదుల వశమైనది అని నేను చెప్తున్నాను. నీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ప్రతి ఫ్యూచర్ కూడా, ఏదైతే వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా యూదులు మాత్రమే కనిపెట్టింది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఐగుప్తు దేశంలో ఎంతోమంది తత్వవేత్తలు, గాడి వాళ్ళు, మంత్రగాళ్ళు దండిగా ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికే కానీ అర్థం చెప్పేటువంటి అధికారం ఒకరికి కూడా లేదు. ఆ జ్ఞానం లేదు, ఆ తెలివి లేదు. అప్పుడు ద్రాక్షార సంబంధించేవాడు ఫరో రాజు దగ్గరికి పోయినప్పుడు ఫరో రాజు ముఖం ఎట్లుంది చెప్పండి తొందరగా? వికారంగా ఉంది, ఏడుపు ముఖం ఫరో రాజుకు. అప్పుడు ఏమయ్యా అట్లున్నావు అన్నాడు ద్రాక్షార సంబంధించేటోడు. ఏం లేదురా, రాత్రి 2 కళలు వచ్చినాయి, అవి డబల్ వచ్చినాయి. కళ మీద కళ వచ్చింది, 2 ఒకటే కళ వచ్చినాయి. నాకు కలవరమైంది, హృదయం అంతా బాగలేదు, మనసు అంతా బాగలేదు అన్నాడు. అంటానే నేను కూడా కలగన్నానయా చెరసాలు ఉన్నప్పుడు. ఒక యవనస్తుడు ఉన్నాడు, హెబ్రీయుడు, అతడు జవాబు చెప్పినాడు అని చెప్పి ఫరోకు చెప్పినాడు. అంటానే నిమిషాల మీద తక్షణమే యోసేపును చెరసాల నుండి బయటికి తెచ్చినారు. అతను షేవింగ్ చేసినారు, స్నానం చేయించినారు,
ఉంగరం దొడిగినారు, మంచి బట్టలు వేసినారు, రాజు దగ్గర పోయి నిలబెట్టినారు. రాజు దగ్గర పోయి నిలబెడతానే అప్పుడు జరిగిన సంభాషణ చూడండి ఒకసారి. 41వ అధ్యాయం 41వ అధ్యాయము 34వ వచనములో ఏమనుందంటే 30లో, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ యోసేపును తెప్పించిన తర్వాత యోసేపు ఫరో రాజు యొక్క కళకు అర్థాలు చెప్పిన తర్వాత జరిగినది ఏమిటంటే 37వ వచనం, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేనలకును దృష్టికిని యుక్తమై ఉండెను గనక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడన ఇందునని యోసేపుతో చెప్పాను. ఇప్పుడు పోతీఫర్ ఇంటిలో అధికారిగా ఉన్నాడా లేదా? యోసేపు ఉన్నాడు. ఆడొక నింద వచ్చి పడింది. ఆ నింద ద్వారా చెరసాల్లో వేపన్నాడు. చెరసాలలో నుండి ఇప్పుడు బయటికి వచ్చినాక ఫరో రాజు కలలకు అర్థం చెప్పినాక ఫరో రాజు ఏమన్నాడంటే, ఐగుప్తు దేశానికల్లా అధికారిపై ఉండాలి. మళ్ళీ ఫరో ఇంటికి అధికారి, మళ్ళీ ఐగుప్తు దేశానికి అంతటికి అధికారి. ఒక సింహాసన విషయంలో తప్ప A to Z ప్రజలందరూ నీ మాట వినాల్సిందే అన్నాడు. యోసేపు ఎవరు? గొర్రెల మందను కాసేవాడు, సహోదరుల దగ్గరికి వచ్చిపోయేవాడు, వాళ్ళ క్షేమ సమాచారం చెప్పేవాడు, గొర్రెలు కాసుకునేవాడు యోసేపు. ఈరోజు ఐగుప్తు దేశంలో ఏమైనాడు? ప్రధానమంత్రి అయినాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన్ను హత్తుకొని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏదొచ్చినా, ఉన్నా లేకున్నా మనం ప్రభును కలిగి ఉంటే, ఆయన హత్తుకొని ఉంటే, ఏదో ఒక రోజు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు యోసేపు హత్తుకొని ఉన్నాడు, భయం భక్తి కలిగి ఉన్నాడు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా భరించినాడు, సహనంతో ఓర్పుతో ఉన్నాడు. ఈరోజు ఏమైనాడంటే ఐగుప్తు దేశానికి ఏమైనాడు? ప్రధానమంత్రి అయినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా ఇట్టనే రాయబడింది. ఎందుకంటే ఆ రోజు ఐగుప్తు దేశంలో యోసేపు, ఈరోజు భూలోకములో యేసుక్రీస్తు. ఐగుప్తు దేశంలో యోసేపు యొక్క పాత్ర, ఈరోజు భూలోకంలో యేసు ప్రభు యొక్క పాత్ర. ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే రాయబడిన మాటలు ఏమిటంటే, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని రిక్తినిగా చేయబడి ఏమి లేనివాడిగా ఉండి ఆకారమందు మనుషునిగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను అని రాయబడింది. అందుకని అన్ని నామములకు పైనామము. ఏ నామము? యేసు నామము. పరలోకములు కానీ, భూలోకములు కానీ, భూమి క్రింద కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ఆయనను అత్యధికముగా హెచ్చించెను ఆయన నామాన్ని అని రాయబడింది. ప్రపంచానికంతా కూడా పూజింపబడేటువంటి, ఆరాధింపబడేటువంటి, గణపరచబడేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆ రోజు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యోసేపు ఎట్లున్నాడో, ఈనాడు ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక్కడే పూజార్హుడు, ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే అత్యున్నతుడు అని చెప్పి గ్రంథములో దైవజనుడు పౌలు ద్వారా దేవుడు రాయించినాడు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచానికి రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఆయన చక్రవర్తిగా ఉన్నాడని చెప్పి గ్రంథం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు చక్రవర్తి అయినాడంటే
3.5 ఏండ్లు లోకములో ఏం చేసినాడు? అన్నీ పొందినాడు, అన్నీ ఫేస్ చేసినాడు. మన జీవితకాలములో మనం కూడా ఏం చేయాలా? యేసుప్రభు ఏం చెప్పినాడు? నా యందు విశ్వాసం ఉంచితే మీకు ఆశీర్వాదాలు వచ్చాయి, నా యందు విశ్వాసం ఉంచితే ఉద్యోగాలు వచ్చాయి, నా యందు విశ్వాసం ఉంచితే పరలోకం వచ్చాది, నా యందు విశ్వాసం ఉంచితే మీకు పంటలు బాగా పండుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, కుమారులు పుడతారు. ఇవన్నీ చెప్పినాడా? యోహాను సువార్త 16:33 యేసుప్రభు చెప్పినాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. అపోస్తల కార్యములు 14:22 రాయబడింది, యేసుప్రభునందు విశ్వాసం ఇచ్చిన మనమందరము ఈ లోకములో శ్రమపడి మనము పరలోక రాజ్యం చేరాలని చెప్పి దేవుడు నిర్ణయించినాడు. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితము లేదు అని రాయబడింది. శ్రమలు లేనివాడు, కష్టాలు లేనివాడు విశ్వాసి కాదు అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడింది. వాడు దుర్బీజుడు అని రాయబడింది. నాకు ఏ శ్రమ లేదు, ఏ కష్టం లేదు, అంతా బాగుంది అనేవాడు దుర్బీజుడు, విశ్వాసి కాదు, క్రైస్తవుడు కాదు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసుప్రభువే అవమానాలు పొందినాడు, నిందలు పొందినాడు, తృణీకరించబడినాడు, బంధించబడినాడు, సిలువ వేయబడినాడు, సిలువలో మరణించినాడు, రక్తం గార్చినాడు, ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినమున తిరిగి లేచినాడు. ఇప్పుడు పరలోకానికి పోయి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండి మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకొకటి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఇంకొకటి ఇండ్లు కట్టుచున్నాడు. అవి పూర్తయిన వెంటనే ఏం చేస్తాడు? మన కోసం వస్తాడు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు ప్రతిరోజు సాయంకాలం అయితే ఎక్కడికి రావాలా? ప్రతిరోజు సాయంకాలం అయితేనే మందిరానికి వచ్చి వాక్యం వినాలి. దేవుడి తలంపులన్నింటినీ దీవించును గాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. చాలా సంవత్సరాల కిందట చరిత్రలో రాయబడిన యోసేపు జీవితం మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంతో పోల్చి మాకు వివరంగా తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవము గల దేవ, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మరి విన్న వాక్యము ప్రజల హృదయాల్లో ముద్రించండి, అలాగ ముందుకు సాటుకు కృప చూపండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ కాపాడి మీరు మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.